హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. పాకిస్తాన్కి తడిసి మోపెడవుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ కొట్టుకుంటే పాకిస్తాన్ పరిస్థితి ఎందుకు అలా ఉంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అలానే ఉంది. కొన్ని దృశ్యాలు చూస్తే ఎవరైనా నమ్మి తీరాల్సిందే. ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా కలిసి అటాక్ చేసే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఎంబసీలో కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీల పైన కూడా దాడులు చేసే ప్రయత్నం జరుగుతుంది ఇరాన్కి మద్దతుగా. ఇక్కడ ఒకసారి చూద్దాం, మనం జాగ్రఫీ వైజ్గా చూస్తే కనుక ఇరాన్ ఆ పక్కనే, ఇటు పక్కనే పాకిస్తాన్, ఇటు పక్కన బార్డర్ ఉంది, ఇటు పక్కన ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ మళ్ళీ పాకిస్తాన్తో ఉంది. ఇప్పుడు రెండు రకాల కూడా పాకిస్తాన్ని రెండు చెంపలు వాయిస్తే ఎలా ఉంటుందో పరిస్థితి అలానే ఉంది. ఇటు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి జరుగుతున్నటువంటి అటాక్స్ వలన ఇక్కడ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ రావల్పిండి దగ్గర పాకిస్తాన్కి కీలకమైనటువంటి అటమిక్ న్యూక్లియర్ పవర్స్ కూడా అక్కడే ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం ఉంది. గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కూడా ఇక్కడ అటాక్ చేసింది. ఇప్పుడు ఆ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని ధ్వంసం చేసినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. ఇదొక ఆస్పెక్ట్ అయితే, రెండో వైపు ఈ మూల ఉన్నటువంటి కరాచీలో ఉతికి ఆరేశారు ఇరాన్ మద్దతుదారులందరూ కూడా అమెరికన్ ఎంబసీ పైన అటాక్ చేయడం. అమెరికన్ మెరైన్ కమాండర్స్ ఇక్కడ నుంచి అటాక్ చేసి దాదాపు ఒక 35 మందిని లేపేశారు. చాలా ఆసక్తికరంగా మారింది పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈ నేపథ్యంలోనే భారతదేశం కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే ఇక్కడ సున్నీ షియా అనేటువంటి కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ కూడా ఇరాన్కి మద్దతుగా అమెరికా దాడి చేయడానికి ఖండిస్తూ పాకిస్తాన్లో ఇలాంటి సిచ్యువేషన్. ఆల్రెడీ భారతదేశంలో కూడా అక్కడక్కడ ఇరాన్ పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తూ కొన్ని నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. వాటిని అడ్వాంటేజ్ చేసుకుని కొన్ని దుశ్చర్యలకు పాల్పడేటువంటి అవకాశం కూడా ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. సో అది ఇండియాకి సంబంధించి. కానీ పాకిస్తాన్లో అయితే నేరుగా అటాక్స్ జరిగినాయి. మీకు కరాచీలో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ దగ్గర దృశ్యాలు. కొంతమంది కరాచీ పోలీస్ అధికారులే సహకరిస్తూ ఆందోళనకారుల్ని ఎంబసీ లోపలికి తీసుకెళ్లారు. ఫలితంగా పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. ఈ దాడులు లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి ఎంబసీ సిబ్బందిని అటాక్ చేసేటువంటి ప్రయత్నం జరగడంతో కరాచీ అనేది సముద్ర తీర నగరం. అక్కడ మెరైన్ కమాండర్స్ బేస్ నడిపిస్తోంది అమెరికా. సో ఇమీడియట్గా వాళ్ళు రంగప్రవేశం చేశారు. ఫైరింగ్ జరిగింది. ఎవరైతే ఈ పోలీసులు వారికి సహకరించారో ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు, వాళ్ళతో సహా ఒక 35 మందిని లేపేశారు. తాజా పరిస్థితి ఇది. దీంతో పాకిస్తాన్ హై అలర్ట్ అయింది. అమెరికన్ ఫ్లాగ్స్ని, అమెరికన్ ఎంబసీకి సంబంధించినటువంటి ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, అంటే వాళ్ళని తుదముట్టించేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ అటాక్స్లో ఆందోళనకారుల్లో 35 మందిని చంపేశారు. అటు ఉత్తరం వైపునేమో ఆఫ్ఘనిస్తాన్ దాడులు, ఇటువైపేమో ఈ ఆందోళన. ఈ రెండింటి నేపథ్యంలో పాకిస్తాన్ పరిస్థితి చాలా దయనీయంగా మారుతుంది. అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కంట్రోల్ తప్పుతుంది అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే అమెరికన్ సిటిజన్స్ కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి సిబ్బంది కానీ అందరూ కూడా హై అలర్ట్గా ఉండాలని చెప్పి ఒక అలర్ట్ని వాషింగ్టన్ రిలీజ్ చేసింది, వైట్ హౌస్ రిలీజ్ చేసింది. కాబట్టి పాకిస్తాన్లో ఏ క్షణం ఏం జరుగుతుందనేటువంటి ఆందోళన ఉంది. ఒకవైపు ఇరాన్ పైన సానుభూతి చూపించాలా, అమెరికా వైపు నిలబడాలా అర్థం కాని అయోమయ స్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రజలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆందోళనల రూపంలో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరో పక్క నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆపకుండా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పాకిస్తాన్ మూడు వైపులా కూడా ముక్కోణపు పోరు అంటారు కదా, మూడు వైపులా కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉంది.